అనిపించింది కల్కి డైనోసార్ కల్కి మేము ఇప్పుడే చూసినా బ్లాక్ బాస్టర్ ఉంటుంది. బచ్చన్, మోహన్ లాల్ ఇంకా కమల్ హాసన్ వీళ్ళందరినీ మింగిపెట్టి పెట్టింది అన్న ప్రభాస్ అన్న. ఇది మాత్రం నిజం. డబల్ డైనోసార్ అన్న 1500 కోట్ల ఓచగాదు ఉంటుంది సినిమా. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా, 1500 కోట్ల ఓచగాదు ఉంటుంది. RRR, బాహుబలి, ఇంకా రోబో, ఇంకా ఏదో ఉన్నాయో ఓవర్సీస్ లో రికార్డు బ్రేక్ చేసింది మరి కల్కి టీజర్. కల్కి టైలర్ రికార్డులో బద్దలు కొట్టిందంటే నీకు మూవీ ఇంకా డబుల్ డోస్ ఉంటుంది అన్న. ఇది మాత్రం నిజం. అన్నీ మింగిపెట్టింది అన్న. ప్రభాస్ ఇంటర్వెల్ సీన్స్, ఫైట్స్, అశ్వత్థామ మరి కల్కి ఫైట్స్ ఎలా అనిపించాయి మరి భైరవ ఫైట్ అన్న? భైరవ ఫైట్ ఉంటుందన్న. ఒక బుజ్జి ఏదైతే ఉందో ప్రభాస్ని మించిపోద్ది అన్న. పిచ్చెక్కిపోద్ది నిజంగా. మీకు మైండ్లోంచి విత్ సెకండ్ కూడా ప్రభాస్ బుజ్జి అంటారు కానీ ఇంకా ఎవరు గుర్తుంటారు అన్న. ఇది మాత్రం నిజం. అసలు 2000 కోట్లు వస్తాయా మరి అన్న? 2000 కోట్లు కాదు, 2500 కోట్లు వస్తే పక్కా రాసి పెట్టుకో. నేను చెప్తున్నా పక్కాగా వస్తుంది అన్న. ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా పక్కాగా వస్తుంది. అసలు ప్రభాస్ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి? నా లుక్స్ అయితే చెప్తున్నా డబుల్ డైనోసార్. అసలు ఇది ఏ హీరో టాలీవుడ్ లో, కాలీవుడ్ లో, బాలీవుడ్ లో ఏ హీరో కూడా సరిపడే ప్రభాస్ ముందు. ఇది మాత్రం నిజం. మీకు కల్కియే కాదు, ఇంకా నెక్స్ట్ వచ్చి ఏ సినిమా అయినా ఇంకా తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఇది మాత్రం నిజం. హాలీవుడ్ అమ్మ మూడు దిగిండి అనుకోవచ్చా? హాలీవుడ్ అమ్మ మొగుడు. హాలీవుడ్ ఏంటన్నా ఒక పాన్ ఇండియా 26 భాషలు ఉంటే 26 భాషల్లో మనకి అమ్మ మొగుడు దిగాడు. అదే ఒక సింగిల్ వన్ ప్రభాస్. థ్యాంక్ యూ బ్రో.